హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇది మన ఎఫ్ఎన్ఓ సిరీస్ రిలేటెడ్గా 5th పార్ట్. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకోబోతున్నామని మాట్లాడే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. స్టాక్ పెరుగుతుంది అనుకుంటున్నారు, మీరు 300 కాల్ కొంటారా, 310 కాల్ కొంటారా, 330 కాల్ కొంటారా, ఆర్ 280 కాల్ కొంటారా? ఓకే, మీకు బులిష్ వ్యూ లేకపోతే బేరిష్ వ్యూ ఉందనుకుందాం. 300 దగ్గరే స్టాక్ ఉంది. మరి 310 పుట్ కొంటారా, 300 పుట్ కొంటారా, 280 పుట్ కొంటారా? పడుతుంది అనుకున్నప్పుడు పుట్ని బై చేస్తాం కదా, అలాగే పెరుగుతుంది అనుకున్నప్పుడు కాల్ని బై చేస్తాం కదా. సో ఇలా బై చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడున్న కాల్ ఆర్ పుట్ని బై చేయాలి? దగ్గరగా ఉన్నవా? మీన్స్ స్టాక్ ప్రైస్ 300 దగ్గర ఉంటే 300 ఆర్ 310 ఆర్ 320 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్స్ని బై చేయాలా? అలాగే పుట్ ఆప్షన్ కూడా స్టాక్ ప్రైస్కి దగ్గరగా ఉన్నవి బై చేయాలా, లేదంటే కొంత దూరంగా వెళ్ళి బై చేయాలా? ఇలా మీకు ప్రీవియస్గా ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మీకు అలా ఎప్పుడైనా అనిపించుంటే దెన్ అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి. సో ఇది కొంత కన్ఫ్యూజ్డ్ పార్ట్. ఎందుకు ఇలానే ఉంటుంది, ఎందుకు ఇలా ఉండకూడదని డౌట్స్ వస్తుంటాయి. కాబట్టి ఉన్న వాటిలో ఏదో ఒక మెథడ్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీకు 3 మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటెంట్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఐ సజెస్ట్ జస్ట్ చూడడం మాత్రమే కాకుండా ఒక పెన్ తీసుకోండి. ఒక పెన్ తీసుకొని నేను ఏం చెప్తున్నానో వీడియో చూస్తున్నప్పుడు మీకు అనిపించింది ఆ పెన్తో బుక్ మీద రాస్తూ ఉండండి. ఓకే, ఇది ఇలా ఉంటే ఇలా వెళ్తుందా, ఇలా జరుగుతుందా, సో ఇక్కడిది కొంటే బెటరా, ఇక్కడ కొంటే మనకి అడ్వాంటేజ్ ఉంటుందా అని మీ ఓన్గా మీరు బుక్ మీద ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ అది ఇంకా మీకు ఎక్కువగా గుర్తుంటుంది. ఓకే, కంటెంట్లోకి మూవ్ అవుదాం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నది ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. సో వీటి మీనింగ్ ఏంటి, అండ్ స్టాకుకు దగ్గరగా ఉన్నవి, కొంత దూరంగా ఉన్నవి, ఈవెన్ ఇన్ ద మనీలో ఉన్నవి, మీన్స్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉన్నవి మనం ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, అసలు వాటి మీనింగ్ తెలుసుకుంటేనే కదా నెక్స్ట్ వాటిని ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనేది మనకు అర్థమయ్యేది. సో ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ అన్నాను కదా, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటన్నిటితో పాటు ఒక ఆప్షన్ ప్రైస్ వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీన్స్ ఒక ఆప్షన్ ప్రైస్ పెరుగుతుందన్నా తగ్గుతుందన్నా వేటి కారణం చేత పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అనేది కూడా, ఆ ఫ్యాక్టర్స్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఒక స్టాకుకు సంబంధించి మనకి కాల్స్ ఉంటాయి, పుట్స్ ఉంటాయి. అండ్ స్పెషల్లీ ఆప్షన్ ట్రేడింగ్లో మనకి స్ట్రైక్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది. సో మీనింగ్ ఏంటంటే, మీరు టాటా మోటార్స్కి సంబంధించి కాల్ కొనాలనుకున్నా, పుట్ కొనాలనుకున్నా ఒక సర్టైన్ డిస్టెన్స్లో ఉన్న కాల్ అలాగే పుట్ని మాత్రమే మనం కొనగలం. లైక్ ఇక్కడ మీరు గమనిస్తే 321 రూపీస్ దగ్గర ఉంది కదా స్టాక్ ప్రైస్. 322కి సంబంధించిన కాల్ ఆర్ పుట్ని మనం కొనలేం. 5 డిఫరెన్స్తో మెయింటైన్ అవుతున్న కాల్స్ అలాగే పుట్స్ని మాత్రమే మనం కొనగలం. లైక్ 320 కాల్ ఆర్ పుట్ని కొనగలం, 325 కాల్ ఆర్ పుట్, అలాగే 330 కాల్ ఆర్ పుట్, అలాగే 300 కాల్ ఆర్ పుట్. ఇలా 5 డిఫరెన్స్, కాన్స్టెంట్ డిఫరెన్స్తో మెయింటైన్ అవుతున్న కాల్ ఆర్ పుట్ని మాత్రమే మనం కొనగలం. అండ్ ఇందాక అనుకున్నట్లు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడే వస్తుంది. 322 దగ్గర ఉన్నప్పుడు పెరుగుతుంది అనుకుంటే 300 కాల్ కొనాలా, 320 కాల్ కొనాలా, 340 ఆర్ 360 కాల్ కొనాలా? అలాగే పడుతుంది అనుకుంటే 320 దగ్గర ఉన్నప్పుడు, సో ఇక్కడ అన్ని పుట్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి ప్రైజెస్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. సో 300 పుట్ కొనాలా, 340 పుట్ కొనాలా, 280 పుట్ కొనాలా? ఈ డౌట్ ఉంది కదా, అది ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా 10,000 లైక్స్ టార్గెట్ని అయితే ఉంచుతున్నాను. సో పాసిబుల్ ఆ 10,000 లైక్ టార్గెట్ని రీచ్ అయ్యేలా చూద్దాం. సో ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ గురించి మాట్లాడుకునే ముందు ఆప్షన్ ప్రైస్ వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది యాక్చువల్గా నేను ప్రీవియస్గా కూడా మాట్లాడాను, బట్ ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. సో ఆప్షన్ ప్రీమియం ఆర్ ఆప్షన్ ప్రైస్ అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ టైం మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. మీన్స్ ఎనీ డేస్ ఉన్నాయి ఇంకా ఎక్స్పైరీ. కానీ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే మీరు ఏ స్టాక్ రిలేటెడ్గా ఆర్ ఇండెక్స్ రిలేటెడ్గా ఆప్షన్ని కొంటున్నారో ఆ స్టాక్ ఆర్ ఇండెక్స్ ప్రైస్ అండ్ మీరు సెలెక్ట్ చేస్తున్న స్ట్రైక్ ఉంటుంది కదా. లైక్ టాటా మోటార్స్ 300 దగ్గర ఉంటే 320, 340, 360 కాల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిని మనం స్ట్రైక్ అంటాం అనుకున్నాం కదా ఇందాక. సో స్టాక్ ప్రైస్కి అండ్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్న స్ట్రైక్ ప్రైస్కి రిలేషన్ ఎలా ఉంది, మీన్స్ వాటి మధ్యలో డిస్టెన్స్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఆప్షన్ ప్రీమియం డిసైడ్ అయి ఉంటుంది. దాన్నే మనం ఇంట్రెన్సిక్ వాల్యూ అంటాం. అలాగే నెంబర్ ఆఫ్ డేస్ టు ఎక్స్పైరీ, మీరు కొంటున్న దానికి ఎన్ని డేస్ ఎక్స్పైరీ ఉంది, ఇంకా నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్పైరీ ఉంటే దాని ఆప్షన్ ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. నెంబర్ ఆఫ్ డేస్ టు ఎక్స్పైరీ తక్కువగా ఉంటే దాని ఆప్షన్ ప్రీమియం కూడా కంపేర్ విత్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువగా ఉండే ఆప్షన్ ప్రీమియంతో కంపేర్ చేస్తే తక్కువగానే ఉంటుంది. ఇవే కాదు, ఆ స్టాక్కు సంబంధించిన వోలటాలిటీ మీద, బయట మారుతున్న ఇంట్రెస్ట్ రేట్స్ మీద అండ్ డివిడెండ్స్ మీద కూడా ఆప్షన్ ప్రీమియమ్స్ ఆర్ ప్రైజెస్ డిపెండ్ అయి ఉంటాయి. కాకపోతే ఐ సజెస్ట్ ఈ డివిడెండ్స్ అని, ఇంట్రెస్ట్ రేట్లని వీటిని నెగ్లెక్ట్ చేయండి. ఇంట్రెన్సిక్ వాల్యూ, నెంబర్ ఆఫ్ డేస్ టు ఎక్స్పైరీ, వోలటాలిటీ, ఈ మూడింటిని మీరు గుర్తుంచుకొని ఈ మూడింటిని మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే దెన్ మీరు ఆప్షన్స్ని కొంటున్నా అమ్ముతున్నా మీకు ఒక క్లారిటీ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో అగైన్ చెప్తున్నాను, ఇంట్రెన్సిక్ వాల్యూ మీన్స్ మీరు సెలెక్ట్ చేస్తున్న స్ట్రైక్ ప్రైస్కి అండర్లైన్గా ఉన్న స్టాక్ ప్రైస్కి మధ్య ఉన్న రిలేషన్, అలాగే నెంబర్ ఆఫ్ డేస్ టు ఎక్స్పైరీ, ఇంకా ఎన్ని డేస్ ఉంది ఎక్స్పైరీ కానీ, అలాగే ఆ స్టాక్కు సంబంధించిన వోలటాలిటీ, ఈ మూడింటిని మీరు అర్థం చేసుకోవాలి.
సో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది మనకు అర్థం కావాలంటే మీన్స్ స్టాక్ ప్రైస్కి మీరు సెలెక్ట్ చేస్తున్న స్ట్రైక్ ప్రైస్కి మధ్య ఉన్న రిలేషన్ మనకు అర్థం కావాలంటే ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ఒక మీనింగ్ మనకు అర్థం కావాలి. అది ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఒక మెథడ్ చెప్తే సరిపోతుంది అనుకున్నాను. నేను ప్రీవియస్గా కూడా ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ రిలేటెడ్గా 40 minutes అరౌండ్ ఒక వీడియోని రికార్డ్ చేశాను, మెయిన్ ఛానల్లో రికార్డ్ చేశాను. అండ్ ఈవెన్ అక్కడ చెప్పిన మెథడ్స్ కంటే కూడా ఇంకా ఉన్న మెథడ్స్ని, సింపుల్ మెథడ్స్ని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 మెథడ్స్ని వినడం ద్వారా మీకు ఈ కాన్సెప్ట్ అనే కాదు, ఆప్షన్స్ రిలేటెడ్గా కూడా ఇంకొంత నాలెడ్జ్ గెయిన్ అవుతారు. జాగ్రత్తగా వినండి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏమనుకున్నాం, మనం ఏ స్టాక్ రిలేటెడ్గా అయితే కాల్ ఆర్ పుట్ ఆప్షన్ని కొంటున్నామో అండ్ మనం తీసుకుంటున్న కాల్ ఆర్ పుట్ ఆప్షన్కి సంబంధించిన స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది కదా, దానికి మధ్య ఉన్న రిలేషన్ అనమాట. ఇంట్రెన్సిక్ వాల్యూ కాల్ రిలేటెడ్గా క్యాలిక్యులేట్ చేయడానికి ఇలా సింపుల్గా గుర్తుంచుకోండి. ఒక కాల్ ఆప్షన్ నేను మీకు ఇచ్చి దాని రిలేటెడ్గా ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, సింపుల్గా ఇలా చేయండి. సో నేను ఏ స్టాక్కి సంబంధించి ఆర్ ఇండెక్స్కి సంబంధించి మీకు ఇంట్రెన్సిక్ వాల్యూ అడుగుతున్నానో ఆ స్టాక్ ఆర్ ఇండెక్స్కి సంబంధించిన ప్రైస్ తీసుకోండి, అందులో నుంచి స్ట్రైక్ ప్రైస్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ని అనుకుందాం. టాటా మోటార్స్ 300 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఒకవేళ నేను మీకు 280 స్ట్రైక్ ప్రైస్ ఉన్న కాల్ ఆప్షన్ ఇచ్చాను అనుకోండి, దాని మీనింగ్ ఏమవుతుంది, స్టాక్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్ చేయమన్నాను కదా. సో 300 స్టాక్ ప్రైస్ మైనస్ 280 కాల్ ఆప్షన్ కదా నేను మీకు ఇంట్రెన్సిక్ వాల్యూ అడుగుతున్నాను. సో 300 మైనస్ 280, 20 అనేది నేను మీకు ఇచ్చిన స్ట్రైక్ ప్రైస్ ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ అనమాట. సో 280 కాల్ ఆప్షన్ ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత, 20. ఎందుకని 20, స్టాక్ ప్రైస్ 300 దగ్గర ఉంది, నేను ఇచ్చిన స్ట్రైక్ ప్రైస్ 280, ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత, 20. 300లో నుంచి 280ని సబ్ట్రాక్ట్ చేశాం కాబట్టి 20 ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చింది. మరి 300లోంచి 300ని సబ్ట్రాక్ట్ చేస్తే మీన్స్ 300 స్టాక్ ప్రైస్గా ఉన్నప్పుడు 300 కాల్ ఆప్షన్ నేను కొంటే దాని ఇంట్రెన్సిక్ వాల్యూ 0 అనమాట. మీన్స్ ఆ ఆప్షన్కి ఎటువంటి ఇంట్రెన్సిక్ వాల్యూ లేదని. సో ఇంట్రెన్సిక్ వాల్యూ పాజిటివ్గానే ఉంటుంది ఆర్ 0 కూడా ఉంటుంది. మరి నెగిటివ్ ఉంటుందా, ఎగ్జాంపుల్ 300 స్టాక్ ప్రైస్ ఉన్నప్పుడు నేను 340 కాల్ ఆప్షన్ కొన్నాను అనుకోండి, 300 మైనస్ 340 దాని మైనస్ 40 వస్తుంది కదా, దాని ఇంట్రెన్సిక్ వాల్యూ మైనస్ 40 అంటే మైనస్లో ఉంటుందా ఇంట్రెన్సిక్ వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ మైనస్లో ఉండదు. ఎయిదర్ అది ఉంటే పాజిటివ్గానే ఉంటుంది లేదంటే 0 అనమాట. ఒకవేళ మీకు నెగిటివ్ వస్తున్నా దాన్ని మీరు 0గానే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 340 కాల్ ఆప్షన్ నేను ఇచ్చి దాని ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత అని అడిగితే, కాల్ ఆప్షన్ ఇచ్చి ఇంట్రెన్సిక్ వాల్యూ అడిగితే 300 మైనస్ 340 మీన్స్ మైనస్ 40 వస్తుంది కదా, దాని ఇంట్రెన్సిక్ వాల్యూ మీకు 0 అనమాట. 300 కాల్ ఆప్షన్ ఇచ్చాను అనుకోండి, స్టాక్ ప్రైస్ 300 దగ్గర ట్రేడ్ అవుతుంది, నేను ఇచ్చిన స్ట్రైక్ ప్రైస్ 300 కాల్. సో 300 మైనస్ 300 0 అవుతుంది. అదే 280 స్ట్రైక్ ప్రైస్ ఇచ్చి 280 కాల్ ఆప్షన్ నేను మీకు ఇచ్చి ఇంట్రెన్సిక్ వాల్యూ అడిగితే స్టాక్ ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 300 మైనస్ 280 ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత 20. దెన్ 260 కాల్ ఇస్తే స్టాక్ ప్రైస్ ఎక్కడ 300 దగ్గర, నేను ఇచ్చిన స్ట్రైక్ ప్రైస్ 260, డిఫరెన్స్ ఎంత 40. సో 260 కాల్ ఆప్షన్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ 40 ఉన్నట్టు. సో ఇంట్రెన్సిక్ వాల్యూని మీరు ఇలా డిటర్మైన్ చేయొచ్చు. సో ఇంట్రెన్సిక్ వాల్యూ గుర్తుంచుకోవాల్సింది, అది కాల్కైనా పుట్కైనా 0 ఉంటుంది లేదంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ మాత్రం ఉండదు. ఇప్పుడు ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటో చూద్దాం. సో టాటా మోటార్ స్టాక్ ప్రైస్ 320లో ట్రేడ్ అవుతుంది అనుకుంటే ఆ 320కి దగ్గరగా ఉన్న కాల్ ఆప్షన్ మీరు కొంటే మీన్స్ 320 కాల్ ఆప్షన్ కానీ మీరు కొన్నారంటే ఏ స్ట్రైక్ ప్రైస్ని అయితే మీరు సెలెక్ట్ చేస్తున్నారో ఆ స్ట్రైక్ ప్రైస్ని మనం ఎట్ ద మనీ అంటాం. సో మీతో ఎవరైనా ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ నేను కొన్నాను అని చెప్తున్నారంటే దాని మీనింగ్ స్టాక్ ప్రైస్ ఎక్కడైతే ఉందో దానికి దగ్గరగా ఉన్న కాల్ ఆప్షన్ కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 318లో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. సో 318లో ట్రేడ్ అవుతుంటే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ నేను కొన్నాను అంటే 320 కాల్ ఆప్షన్ని కొన్నాననే. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఎట్ ద మనీ అంటే ఎక్కడైతే స్టాక్ ప్రైస్ ట్రేడ్ అవుతుందో అక్కడికి దగ్గరగా ఉన్న కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ కొంటున్నారంటే మీరు ఎట్ ద మనీది కొంటున్నట్టు అనమాట. సో ఎట్ ద మనీ ఎప్పుడూ కన్ఫ్యూజ్ చేయదు, అది కాల్లో కానీ పుట్లో కానీ ఎక్కడ కూడా మనకి డౌట్ రాదు. బట్ ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీతో వస్తుందన్నమాట. సో ఇన్ ద మనీని ఎలా గుర్తుంచుకుంటారంటే కాల్ ఆప్షన్ రిలేటెడ్గా, సో స్టాక్ ప్రైస్తో కంపేర్ చేస్తే స్ట్రైక్ ప్రైస్ చిన్నదిగా ఉంటే దెన్ మీరు సెలెక్ట్ చేస్తున్నది ఇన్ ద మనీ. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ప్రైస్ 300గా ఉన్నప్పుడు సో స్టాక్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ చిన్నదిగా ఉండాలనుకుంటున్నాం, మీన్స్ 300 కంటే తక్కువగా ఉండాలి. లైక్ 295 కానీ 290 కానీ 280 కానీ 260 కానీ అలా ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే మీరు సెలెక్ట్ చేస్తున్న స్ట్రైక్ ప్రైస్ చిన్నదిగా ఉంటే దాన్ని మనం ఇన్ ద మనీ అంటాం. ఎగ్జాంపుల్ ఇంకొంత చేంజ్ చేద్దాం. టాటా మోటార్స్ 320 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుంటే, స్టాక్ ప్రైస్ 320 దగ్గర ఉంది అనుకుంటే 320 కంటే తక్కువగా ఉన్నవేవి 315, 310, 305, 300, 295, 290 ఇలా 5 డిఫరెన్స్తో కిందకి వెళ్ళే కొద్దీ స్టాక్ ప్రైస్ కంటే తక్కువగా ఉన్నవే కదా, సో తక్కువ వాల్యూ ఉన్నవే కదా. స్టాక్ ప్రైస్ పెద్దదిగా ఉండి స్ట్రైక్ ప్రైస్ చిన్నదిగా ఉంటే కాల్ రిలేటెడ్గా మనం దాన్ని ఇన్ ద మనీ అంటాం. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అవుట్ ఆఫ్ ద మనీ అనమాట.
స్టాక్ ప్రైస్ కంటే మీరు సెలెక్ట్ చేసిన స్ట్రైక్ ప్రైస్ పెద్దదిగా ఉంటే దాన్ని మనం అవుట్ ఆఫ్ ద మనీ అంటాం. సేమ్ ఎగ్జాంపుల్ 320 తీసుకుందాం. 320 దగ్గర స్టాక్ ప్రైస్ ఉంది. సో స్టాక్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ పెద్దదిగా ఉండాలి. మీన్స్ 320 స్టాక్ ప్రైస్ ఉన్నప్పుడు 320ని కూడా మనం సెలెక్ట్ చేయకూడదు, బికాస్ అది ఈక్వల్ అవుతుంది కాబట్టి. 320 కంటే పెద్దదే ఉండాలి. 325, 330, 340, 345, 350 అలా స్టాక్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ పెద్దదిగా ఉన్నప్పుడు మనం దాన్ని అవుట్ ఆఫ్ ద మనీ అంటాం. సో చెప్పండి, ఎట్ ద మనీ అంటే ఏంటి? స్టాక్ ప్రైస్కి దగ్గరగా ఉన్న ఆప్షన్. అది కాల్ అయినా పుట్ అయినా ఇక్కడ ఏది కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు. స్టాక్ ప్రైస్కి ఏదైతే దగ్గరగా ఉంటుందో దాన్ని మనం ఎట్ ద మనీ ఆప్షన్ అంటాం. అలా కాకుండా కాల్ రిలేటెడ్గా మాట్లాడితే ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ అంటే మీనింగ్ ఏంటి? స్టాక్ పెద్దదిగా ఉండాలి, స్ట్రైక్ ప్రైస్ చిన్నదిగా ఉండాలి. ఆ ఆప్షన్స్ అన్నిటినీ కూడా, అలా మ్యాచ్ అవుతున్న ఆప్షన్స్ అన్నిటినీ కూడా మనం ఇన్ ద మనీ ఆప్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్, స్టాక్ ప్రైస్ 320 దగ్గర ఉండి స్ట్రైక్ ప్రైస్ 315, 310, 300, 295, 290 ఇలా స్టాక్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ చిన్నదిగా ఉన్న ప్రతిదాన్ని కూడా మనం ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ అంటాం. స్టాక్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ పెద్దగా ఉన్న అన్నిటినీ కూడా మనం అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇందాకే మాట్లాడుకున్నాం. ఐ హోప్ ఇక్కడతో మీకు క్లారిటీ వచ్చిందని. బట్ ఈవెన్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయినా, లైక్ ఈ డేటా అంతా ఎక్కువగా ఉంది, ఇలా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఓకే, ఎట్ ద మనీలో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీని మేము గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అంటే ఇంకింతకు మించిన సింపుల్ మెథడ్ అనేది ఈ మొత్తం ఎంటైర్ ఆప్షన్ రిలేటెడ్గా ఎక్కడ కూడా మనకు కనిపించదు. సో దీన్ని ఇలా చెప్తాను, ఇలా గుర్తుంచుకోండి. ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ అంటే స్టాక్ ప్రైస్కి నియర్గా ఉండేది, అది మోస్ట్లీ అందరికీ ఐడియా ఉంటుంది. ఇన్ ద మనీ అంటే స్టాక్ ప్రైస్ ఆల్రెడీ రీచ్ అయిపోయి ఉంటుంది అనమాట అక్కడికి. సో కాల్ ఆప్షన్ రిలేటెడ్గా మాట్లాడుతున్నాను. ఇదే నేను మీకు పుట్ ఆప్షన్లో డిఫరెంట్గా చెప్తాను కాబట్టి కాల్ ఆప్షన్ రిలేటెడ్గా ఉన్న లాజిక్ని అర్థం చేసుకోండి. సో ఒక స్టాక్ పెరుగుతుంది అనుకుంటేనే కదా మనం కాల్ ఆప్షన్ కొంటాం. సో బయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు 320 దగ్గర ఉంది అనుకుందాం. కాల్ ఆప్షన్ అంటే ఏంటి? పెరుగుతుంది, పైకి వెళ్తుంది అనే పాజిటివ్ వ్యూ కదా. సో పైకి వెళ్తుందంటే ఆ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? 280, 300, 310. సో అలా పెరుగుతూ 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 కదా 320 దగ్గరకు వచ్చి ఉండాలి. సో వేటిల్నైతే క్రాస్ చేస్తూ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రైస్ దగ్గరకు వచ్చిందో ఆ క్రాస్ చేసిన అన్నిటినీ, ఆల్రెడీ రీచ్ అయిపోయిన అన్నిటినీ మనం ఇన్ ద మనీ కాల్ ఆప్షన్స్ అంటాం అనమాట. సో వీటిల్ని అయితే ఆల్రెడీ స్టాక్ కవర్ చేసి ఉంటుందో, టాప్ సైడ్కి వెళ్ళాలంటే కింద నుంచే కదా పైకి రావాలి. సో అలా వెళ్ళాలనుకున్నప్పుడు ఏ పాయింట్స్ అయితే ఆల్రెడీ కవర్ అయి ఉంటాయో వాటన్నిటిని ఇన్ ద మనీ అంటాం. అండ్ ఏ ప్రైస్ దగ్గర అయితే ప్రెసెంట్ స్టాక్ ట్రేడ్ అవుతుందో దాన్ని ఎట్ ద మనీ అంటాం. అండ్ ఏ ప్రైజెస్ని ఇంకా స్టాక్ రీచ్ అవ్వాల్సిందో, సో కాల్ అంటే ఇక్కడ నుంచి పెరగడం కాబట్టి 320 దగ్గర ఉన్న స్టాక్ పెరుగుతూ ఎక్కడికి వెళ్ళొచ్చు? 330, 340, 360, 380, ఈవెన్ 400, 500 కూడా వెళ్ళొచ్చు. సో ఏ ప్రైజెస్ని ఇంకా స్టాక్ రీచ్ అవ్వాల్సి ఉంటుందో, ఎట్ టు రీచ్ ఇంకా రీచ్ అవ్వాల్సి ఉంటుందో వాటిల్ని మనం అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్ అంటాం. సో కాల్లో మనం ఇలా గుర్తుంచుకున్నా సరిపోతుంది. ఎట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. ఐ హోప్ ఇక్కడితో మీకు ఒక క్లారిటీ వచ్చిందని. దీన్ని మనం ప్రాక్టికల్గా ఆప్షన్ చైన్లో గమనిద్దాం. సో ఆప్షన్ చైన్ దగ్గర ఉన్నాం, మనం టాటా మోటార్స్కి సంబంధించిన మార్చ్ మంత్లీ ఎక్స్పైరీ దగ్గర ఉన్నాం. సో మార్చే కాదు, ఏప్రిల్, మే ఇలా మనకి నెక్స్ట్ 2 monthsకి సంబంధించిన ఎక్స్పైరీస్ కూడా ఉంటాయి. సో ఈ ఎఫ్ఎన్ఓ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం మంత్లీ ఎక్స్పైరీస్ ఎన్ని ఉంటాయి? మనకి 3 ఉంటాయి. నియర్, నెక్స్ట్, ఫార్ ఇలా మనకి 3 ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇలా మనకి 3 మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. అండ్ ఇదే సేమ్ వీడియోలో నేను ఇంకొకటి కూడా చెప్పాను, ఆప్షన్ ప్రీమియం దేని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను. మనం సెలెక్ట్ చేసుకుంటున్న స్ట్రైక్ ప్రైస్తో పాటు టైం వాల్యూ మీద కూడా, మీన్స్ నెంబర్ ఆఫ్ డేస్ ఇంకా ఎంత ఉంది ఎక్స్పైరీకి అనే దానికి కూడా. సో మార్చ్లో ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్స్ ఒక రేట్ ఎక్కువగా ఉంటుందా? మనం డబ్బులు ఎక్కువ పెట్టాలా? ఏప్రిల్లో ఉన్న వాటికి మనం డబ్బులు ఎక్కువ పెట్టాలా? ఏప్రిల్లో ఉన్న వాటికి మనం డబ్బులు ఎక్కువ పెట్టాలి. బికాస్ మార్చ్ అంటే మార్చ్తో ఎండ్ అయిపోతుంది, కానీ ఏప్రిల్ కాంట్రాక్ట్స్ ఏప్రిల్ వరకు ఉంటాయి. అదే ఏప్రిల్తో కంపేర్ చేస్తే మే ఇంకా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఎక్స్పైరీకి. మార్చ్, ఏప్రిల్తో పోలిస్తే మేలో ఉండే ఆప్షన్స్ని మీరు కొనాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా కరెంట్ మంత్, ఏ మంత్ అయితే రన్నింగ్లో ఉంటుందో ఆ మంత్కి సంబంధించిన ఆప్షన్స్నే ట్రేడ్ చేస్తుంటారు. ఇక ఎక్స్పైరీకి 1 week ఉందనగా నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ మీరు గమనించండి క్లియర్గా, స్టాక్ ప్రైస్ 322 దగ్గర ఉంది. 322 దగ్గర ఉన్నప్పుడు 322కి నియర్గా ఉన్న కాల్ అలాగే పుట్ ఆప్షన్ మనకి ఎట్ ద మనీ కాల్ అలాగే పుట్ ఆప్షన్స్ అవుతాయి. ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ ఎప్పుడు అవుతుంది అనుకున్నాం? ఇన్ ద మనీకి ఏం కండిషన్ అనుకున్నాం? మనం సెలెక్ట్ చేసుకుంటున్న స్ట్రైక్ ప్రైస్ కంటే స్టాక్ ప్రైజే పెద్దదిగా ఉండాలి. మీన్స్ 322 దగ్గర ఉంది కదా, 322 కంటే తక్కువగా ఉన్న ఆప్షన్స్ని కానీ మనం సెలెక్ట్ చేస్తే అవన్నీ కూడా ఇన్ ద మనీ అనమాట. ఆప్షన్ చైన్లో మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం కాల్స్ని చూడొచ్చు కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే 322 కంటే తక్కువ అంటే 320, 315, 310, 305, 300, 295. సో ఇక్కడ వైట్ కాకుండా ఇంకొక డిఫరెంట్ షేడ్, ఎల్లో షేడ్, లైట్ ఎల్లో షేడ్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా ఇన్ ద మనీ కాల్ ఆప్షన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇన్ ద మనీ పుట్ ఆప్షన్స్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు కొంత షేడీగా కనిపిస్తుంది కదా, అదంతా కూడా ఇన్ ద మనీ కాల్ ఆప్షన్స్. రైట్ హ్యాండ్ సైడ్ మీకు కొంత షేడ్ కనిపిస్తుంది కదా, అవన్నీ కూడా ఇన్ ద మనీ పుట్ ఆప్షన్స్.
సో పుట్ గురించి మళ్ళీ చూద్దాం, కాల్ గురించి మాట్లాడుకుందాం. సో స్టాక్ ప్రైస్ 322 దగ్గర ఉన్నప్పుడు 322 కంటే తక్కువగా ఉన్నవి మీన్స్ స్టాక్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ తక్కువగా ఉన్నవన్నీ కూడా ఇన్ ద మనీకి వెళ్తాయి. స్టాక్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ పెద్దవిగా ఉన్నవి మీన్స్ 322 కంటే పెద్దవంటే 325, 330, 335, 340, 345 ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తాయి. అండ్ ఇక్కడే మీరు ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్స్ని కూడా గమనించాలి. స్టాక్ ప్రైస్కి దగ్గరగా మీకు ఏ ప్రైస్ అయితే కనిపిస్తూ ఉంటుందో అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళే కొద్దీ ఆ ప్రైస్ అనేది తగ్గుతూ వెళ్తుంది. ఇన్ ద మనీకి వెళ్ళే కొద్దీ ఆ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీన్స్ మీరు ఇన్ ద మనీకి వెళ్ళి కాల్ని కొందామని ప్రయత్నిస్తే మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి కంపేర్ విత్ ఎట్ ద మనీ మీన్స్ స్టాక్ ప్రైస్కి దగ్గరగా ఉన్న స్ట్రైక్ ప్రైస్ కంటే. అండ్ ఈవెన్ ఎట్ ద మనీని అవుట్ ఆఫ్ ద మనీతో కంపేర్ చేసిన ఎట్ ద మనీ ప్రైస్ మీకు ఎక్కువగా ఉంటుంది. 310 దగ్గర 22 ప్రీమియంగా ఉన్న ఆప్షన్ ప్రైస్ కాస్త తగ్గుతూ 400 దగ్గరకు వచ్చేసరికి 1.4 దగ్గర ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో ఎందుకని 310 దగ్గర 22 ఉంది, 400 దగ్గర 1.4 ఉంది? ఇందాక మనం మాట్లాడుకుంటూ ఒక ఆప్షన్కి సంబంధించి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది, దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనుకున్నాం. కాల్ ఆప్షన్కి స్టాక్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్. టాటా మోటార్స్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? 322. సో 322 మైనస్ స్ట్రైక్ ప్రైస్ ఒకవేళ మీరు 310 కొంటున్నారనుకోండి, 322 మైనస్ 310 మీకు 12 ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చిందనమాట. సో మీనింగ్ ఏంటంటే ఇక్కడితో ఇక్కడికి ఎక్స్పైరీ అయిపోయింది అనుకుందాం. సో ఫిజికల్ సెటిల్మెంట్ ఇదంతా కాంప్లెక్స్ థింగ్స్ అన్నింటిని పక్కన ఉంచేయండి. ఇవాళ ఎక్స్పైరీ కూడా అయిపోయింది అనుకున్నా, మీరు 12 ఇంట్రెన్సిక్లో ఉన్నారనమాట. మీన్స్ ఈవెన్ ఎక్స్పైరీ అయిపోయినా దీని వాల్యూ 0 కాదు. 22 ఉందా, 10 మాత్రమే పోతుంది, 10 మాత్రమే 0 అవుతుంది. బికాస్ ఇది ఇందామనే కాల్ ఆప్షన్ అండ్ ఈవెన్ ఆ ఆప్షన్కి 12 ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది కాబట్టి ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ మనకి సెటిల్ అవుతుంది అనమాట. ఏ ఆప్షన్ ఎక్స్పైరీలో అయినా సరే మీరు ఒకవేళ ఇన్ ద మనీలో ఉంటే, మీరు పుట్ కొన్నా కాల్ కొన్నా ఇన్ ద మనీలో ఉంటే దానికి ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది కదా, అది మనకి సెటిల్ అవుతుంది. ప్రీవియస్గా క్యాష్లో సెటిల్ అయ్యేది ఇప్పుడు ఫిజికల్గా సెటిల్ అవుతుంది. ఇదంతా మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. బట్ అగైన్ ఆ థియరీ అంతా మాట్లాడుకోకుండా ఇన్ సింపుల్ టర్మ్స్ మాట్లాడాలంటే, మీరు 310 కాల్ ఆప్షన్ కొంటున్నారంటే 12 ఇంట్రెన్సిక్ పెట్టి మిగిలిన ఇతర ఫ్యాక్టర్స్ అన్నిటికీ ఇంకొక 10 ప్రీమియం పెట్టి టోటల్గా 22 ప్రీమియం పెట్టి 310 కాల్ ఆప్షన్ని మీరు కొంటున్నట్టు. అదే 400 కాల్ ఆప్షన్ మీరు కొంటున్నారంటే స్టాక్ ప్రైస్ ఎక్కడ ఉంది? 322 దగ్గర ఉంది. 322 మైనస్ 400 చేస్తే వాల్యూ మనకి నెగిటివ్లో వస్తుంది. సో వాల్యూ నెగిటివ్లో వస్తే మనం ఇంట్రెన్సిక్ వాల్యూని 0గా తీసుకోవాలనుకున్నాం కాబట్టి ఈవెన్ 400 కనే కాదు 325 దగ్గర నుంచి 400 వరకు ఉన్న అన్ని ఆప్షన్కి కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ 0గానే ఉంటుంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ఏది లేదు. మనం పెడుతున్న డబ్బులంతా కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న కాల్ ఆప్షన్ నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇన్ ద మనీకి వెళ్తుందేమో. స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉండి మనం కొన్న స్ట్రైక్ ప్రైస్ని దాటి వెళ్ళిపోతే, స్టాక్ ప్రైస్ కంటే మన స్ట్రైక్ ప్రైస్ చిన్నదైపోతే ఇన్ ద మనీకి వెళ్ళిపోతామేమో. ఇతర ఫ్యాక్టర్స్కి పే చేస్తూ ఇంట్రెన్సిక్ వాల్యూకి పే చేయకుండా మనం వెయిట్ చేయడం అనమాట. ఇక్కడ వచ్చే రిస్క్ ఏంటంటే, ఒకవేళ స్టాక్ అనేది మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అవ్వకుండా మన ఇన్ ద మనీకి వెళ్లకుండా మన ఆప్షన్కి ఇంట్రెన్సిక్ వాల్యూ లేకుండా ఎక్స్పైర్ అయితే మన ఆప్షన్కి ఎటువంటి వాల్యూ కూడా ఉండదు. మన ఆప్షన్ వాల్యూ 0 అనమాట. మరి 330 కాల్ ఆప్షన్కి ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు, 400 కాల్ ఆప్షన్కి ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు. కాకపోతే 330 కాల్ ఆప్షన్ ఏమో 12 దగ్గర ట్రేడ్ అవుతుంది, 400 కాల్ ఆప్షన్ ఏమో 1.4 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ 0గా ఉన్నప్పుడు 330 కాల్ ఆప్షన్ ఎందుకు ఎక్కువగా ఉంది, 400 కాల్ ఆప్షన్ ఎందుకు తక్కువగా ఉందనంటే 322 దగ్గర నుంచి 330కి రీచ్ అవ్వడం ఈజీయా, 400కి రీచ్ అవ్వడం ఈజీయా? 330కి రీచ్ అవ్వడం ఈజీ. తర్వాత 340, తర్వాత 350, తర్వాత 360 అలా రీచ్ అవుతూ కదా 400 వరకు రావాలి. సో 400 వరకు స్టాక్ ప్రైస్ వచ్చిందంటే దాని ప్రెజెంట్ ఉన్న అవుట్ ఆఫ్ ద మనీ అయిన 330 కాల్ ఆప్షన్ కొన్న తనకి 400 దగ్గరికి స్టాక్ ప్రైస్ మూవ్ అయితే 70 ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేస్తుంది కదా. సో స్టాక్ ప్రైస్కి దగ్గరగా ఉన్న అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ని కొంటే ఇఫ్ ఇన్ ఫ్యూచర్ తను అనుకున్న డైరెక్షన్లోనే స్టాక్ మూవ్ అయితే తనకి ఇంట్రెన్సిక్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈవెన్ అవుట్ ఆఫ్ ద మనీకి ఎటువంటి ఇంట్రెన్సిక్ వాల్యూ లేకపోయినా ట్రేడ్ అవుతున్న స్టాక్కి దగ్గరగా ఉన్న స్ట్రైక్ ప్రైజెస్కి వాల్యూ ఉంటుంది. దూరంగా వెళ్ళే కొద్దీ ఆ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఈ లాజిక్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు కాల్ గురించి మాట్లాడుకున్నామా, మీకు దాని రిలేటెడ్గా ఒక క్లారిటీ ఉంటే ఇప్పుడు పుట్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కాల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనుకున్నాం? స్టాక్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్ కదా. మీన్స్ స్టాక్ ప్రైస్లోంచి మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్ని తీసేస్తాం అనుకున్నాం కదా. కాకపోతే పుట్లో అది రివర్స్ అవుతుంది అనమాట. బికాస్ కాల్కి పుట్కి సేమ్గా ఉంటే డిఫరెన్స్ ఏముంది? కాల్లో స్టాక్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్, పుట్లో స్ట్రైక్ ప్రైస్ మైనస్ స్టాక్ ప్రైస్. సో సేమ్ టర్మ్సే, 0 కానీ పాజిటివ్ కానీ ఉండాలి. నెగిటివ్ వచ్చినా దాన్ని మనం 0లోనే తీసుకోవాలి. ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ 320లో ట్రేడ్ అవుతుంది అనుకుంటే 330 పుట్ ఆప్షన్ నేను మీకు ఇచ్చి దాని ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత అని అడిగానంటే 330 మైనస్ 320
ఎంత వచ్చింది మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ 10. సో 10 కాకుండా ఆ ఆప్షన్ ప్రైస్ ఇంకెంత ఎక్కువగా ఉన్నా మీరు ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే ఎక్స్ట్రాగా పెడుతున్న మనీ ఉంది కదా, ఒకవేళ ఎక్స్పైరీ ఈ రోజే అయిపోయింది అనుకోండి, ఆ ఎక్స్ట్రాగా ఉన్నదంతా కూడా జీరో అయిపోతుంది. కేవలం ఈ 10కి సంబంధించి మాత్రమే మీకు మనీ అనేది సెటిల్ అవుతుంది. సో ఫిజికల్ సెటిల్మెంట్ వీటన్నిటిని పక్కన ఉంచేద్దాం. ఆ ఆప్షన్ వాల్యూ 10 అయిపోతుంది అనమాట ఫైనల్గా ఈ రోజే ఎక్స్పైర్ అయిపోతాయి. ఒకవేళ 320 పుట్ ఆప్షన్ ఇచ్చి దాని ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత అని అడిగితే స్ట్రైక్ ప్రైస్ మైనస్ స్టాక్ ప్రైస్ 320 దగ్గర ఉంది కదా స్టాక్ కూడా, సో జీరో, ఇంట్రెన్సిక్ వాల్యూ ఏది కూడా లేదు. సో మీరు 320 పుట్ కొంటున్నారంటే స్టాక్ ప్రైస్ ఇక్కడే మూవ్ అవుతూ ఉందనుకోండి, జీరో కంటే ఎక్కువ పెట్టే కదా మీరు కొనాల్సి వస్తుంది. ఎంతైతే ఎక్కువ పెట్టి మీరు కొంటారో అదంతా కూడా జీరో అయిపోతుంది లాస్ట్. 320 అరౌండే తిరుగుతూ ఉంటే సేమ్ మనకి 310 300 కూడా అప్లై అవుతుంది. సో మీరు 310 తీసుకున్నా 300 తీసుకున్నా మైనస్ స్టాక్ ప్రైస్ చేశారనుకోండి, మనకి నెగిటివ్లో వస్తుంది కదా వాల్యూ అనేది. సో నెగిటివ్లో వచ్చినా మనం ఏమనుకున్నాం, జీరో తీసుకోవాలనుకున్నాం. సో వాటికంటే మీరు ఎంత ఎక్కువ పెట్టి పే చేస్తున్నా అది ఇంట్రెన్సిక్ వాల్యూ కాదు, ఇతర ఫ్యాక్టర్స్కి మీరు పే చేస్తున్న డబ్బులు. కాబట్టి స్టాక్ ప్రైస్ ఇక్కడే మూవ్ అవుతుంటే వాటి వాల్యూ కూడా జీరో అయిపోతుంది. సో ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్ రిలేటెడ్గా ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎట్ ద మనీకి ఎటువంటి డౌట్ కూడా లేదు. స్టాక్ ప్రైస్కి దగ్గరగా ఉన్న ఆప్షన్ పుట్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేస్తున్నారంటే అది ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ అంటారు. సో 320 దగ్గర టాటా మోటార్స్ ట్రేడ్ అవుతూ ఉంటే మీరు 320 పుట్ ఆప్షన్ కొంటున్నారంటే 320 అనేది ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ అవుతుంది. మరి ఇన్ ద మనీ పుట్ ఆప్షన్, అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్ ఎప్పుడు అవుతాయి? పుట్ రిలేటెడ్గా కాల్లో ఏదైతే మాట్లాడుకున్నామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఇన్ ద మనీలో కాల్ దగ్గర మాట్లాడుకున్నప్పుడు స్టాక్ ప్రైస్ పెద్దదిగా ఉంటూ స్ట్రైక్ ప్రైస్ చిన్నదిగా ఉండాలనుకున్నాం. బట్ ఇక్కడ ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ దగ్గరకు వచ్చేసరికి స్టాక్ ప్రైస్ చిన్నదిగా ఉండాలి, స్ట్రైక్ ప్రైస్ పెద్దదిగా ఉండాలి. ఎగ్జాంపుల్, స్టాక్ ప్రైస్ 320 ఉంటే స్ట్రైక్ ప్రైస్ స్టాక్ ప్రైస్ కంటే పెద్దదిగా ఉండాలనుకుంటున్నాం కదా. సో 320 కంటే పెద్దదిగా ఉండడం అంటే 325, 330, 340, 350, 360 ఇలా స్టాక్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ పెద్దదిగా ఉంటే దాన్ని మనం ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ అంటాం. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అవుట్ ఆఫ్ ద మనీలో స్టాక్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ చిన్నదిగా ఉండాలి. సో స్టాక్ ప్రైస్ 320 దగ్గర ఉంటే స్ట్రైక్ ప్రైస్ చిన్నదిగా ఉండాలి. 320 కంటే చిన్నదంటే 310, 300, 290 ఇలా స్టాక్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ చిన్నదిగా ఉన్నప్పుడు మనం దాన్ని అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్ అంటాం. ఈవెన్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నా, ఇందాక మాట్లాడుకున్నామా, సేమ్ అదే విధంగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. పుట్ ఆప్షన్ అంటే ఏంటి? డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటేనే కదా మనం పుట్ ఆప్షన్ కొంటాం. సో డౌన్ సైడ్కి ఒక ఆప్షన్ ఫాలో అవుతుందంటే ఎక్కడి నుంచి ఫాలో అవుతుంది? హైయర్ లెవెల్స్ నుంచే కదా ఫాలో అవుతుంది. అనుకుందాం ప్రెసెంట్ 320 దగ్గర ఉంది అనుకుందాం. సో 320కి ఫాలో అయిందంటే ఎక్కడి నుంచి ఫాలో అయ్యిండొచ్చు? సో అనుకుందాం 400 నుంచి ఫాలో అవుతూ 380, 360, 340 అక్కడి నుంచి ఫాలో అవుతూ ఉంటేనే కదా ప్రెసెంట్ 320 వరకు వచ్చింది. సో పుట్ ఆప్షన్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే ఏ ఆప్షన్స్ని అయితే ఆల్రెడీ ఆ స్టాక్ కవర్ చేసి ప్రెసెంట్ ట్రేడ్ అవుతూ ఉంటుందో వాటన్నిటిని మనం ఇన్ ద మనీ అంటాం. సో ఎక్కడైతే ప్రెసెంట్ ట్రేడ్ అవుతూ ఉంటుందో దాన్ని ఎట్ ద మనీ అంటాం. అండ్ ఏ ఆప్షన్స్కి అయితే ఇంకా ఫాలో అవడానికి ఛాన్స్ ఉందో దాన్ని మనం అవుట్ ఆఫ్ ద మనీ అంటాం. బాగా గుర్తుంచుకోండి, పుట్ ఆప్షన్ రిలేటెడ్గా స్టాక్ ఫాలో అవుతుందని మనం ఇమాజిన్ చేసుకొని ప్రెసెంట్ ఉన్న లెవెల్కి రీచ్ అయిందంటే ఏ లెవెల్స్ నుంచి అయితే ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందో, ఏ ఆప్షన్స్ అయితే దానికంటే ఎక్కువలో ఉన్నాయో, స్ట్రైక్ ప్రైస్ ఎక్కువగా ఉందో వాటన్నిటిని మనం ఇందామని అనుకుంటాం. బికాస్ అక్కడి నుంచి ఫాలో అవుతూ వస్తేనే కదా ప్రెసెంట్ ఉన్న లెవెల్ దగ్గరికి వచ్చి ఉంటుందని మనం ఇమాజిన్ చేసుకుంటాం. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఎట్ ద మనీ. అండ్ ఇక్కడ నుంచి ఫాలో అయితే ఇంకా ఏ లెవెల్స్కి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందో వాటిని మనం అవుట్ ఆఫ్ ద మనీ అనుకుంటాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ తెలుసుకుంటే ఏ ఆప్షన్ కొనాలి, ఏ ఆప్షన్ అమ్మాలి అనేది అర్థమవుతుంది అన్నారు కదా. మరి ఇప్పుడు నేను ఆప్షన్ బయ్యర్ని, నేను స్టాక్ పెరుగుతుంది అనుకుంటున్నాను, నేను ఏ ఆప్షన్ కొనాలి? ఇన్ ద మనీ కొనాలా, ఎట్ ద మనీ కొనాలా, అవుట్ ఆఫ్ ద మనీ కొనాలా? సేమ్ అదే పుట్ని బై చేస్తున్న వ్యక్తి కూడా ఇన్ ద మనీయా, ఎట్ ద మనీయా, అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్ని కొనాలా? ఇది మాట్లాడుకోవాలి. బట్ దీనికంటే ముందు ఇప్పుడు మాట్లాడింది మీకు అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి సింపుల్గా నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. స్టాక్ ప్రైస్ 320 దగ్గర ఉంది. కాల్ ఆప్షన్స్ మాట్లాడుకుంటే 320 దగ్గర ఉన్న స్టాక్ ప్రైస్కి 300 కాల్ ఆప్షన్ అనేది ఏమవుతుంది? కొంత గ్యాప్ ఇస్తాను, ఈ లోపు మీరు ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ నేను ఆన్సర్ చెప్తాను, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది మీరు అనుకున్నది రైటా రాంగా అని. సో చెప్పండి, 320 స్టాక్ ప్రైస్ ఉంటే 300 కాల్ ఆప్షన్ అనేది ఏమవుతుంది? ఇన్ ద మనీ అవుతుంది. స్టాక్ ప్రైస్ 320 దగ్గర ఉన్నప్పుడు 320 కాల్ ఆప్షన్ ఏమవుతుంది? ఎట్ ద మనీ అవుతుంది. అదే 320 స్టాక్ ప్రైస్ ఉన్నప్పుడు 330, 340, 350 కాల్ ఆప్షన్స్ ఏమవుతాయి? అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్ అవుతాయి. ఓకే, అదే పుట్ ఆప్షన్ దగ్గరికి వద్దాం. 320 దగ్గర స్టాక్ ప్రైస్ ఉంది, 320 దగ్గర ఉన్నప్పుడు 320 పుట్ ఆప్షన్ ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ అవుతుంది. 320 స్టాక్ ప్రైస్ ఉన్నప్పుడు 310, 300, 280, 270 పుట్ ఆప్షన్స్ ఏమవుతాయి? అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్ అవుతాయి. కాల్ ఆప్షన్స్లో ఎలా అయితే మాట్లాడుకున్నామో ఇన్ ద మనీ వాటికి ఎక్కువ డబ్బులు పెట్టాలి, అవుట్ ఆఫ్ ద మనీ వాటికి తక్కువ డబ్బులు పెట్టాలి.
రీజన్ ఇన్ ద మనీ వాటికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. మీన్స్ ఇక్కడితో అవి జీరో అయిపోయినా ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది సెటిల్ అవుతుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ కాకుండా మిగిలింది ఉంటుంది కదా, అది జీరో అవుతుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కాల్ అలాగే పుట్ అనేది మాట్లాడుకున్నాం. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వేటికైతే ఉంటుందో వాటిల్ని ఇన్ ద మనీ ఆప్షన్స్ అంటాం. ఎట్ ద మనీకి అవుట్ ఆఫ్ ద మనీకి ఎటువంటి ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా ఉండదు. బట్ ఎట్ ద మనీవి ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్కి దగ్గరగా ట్రేడ్ అవుతుంటాయి కాబట్టి అవి ఇన్ ద మనీ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్తో వాటి ప్రైజెస్ కంపేర్డ్ విత్ అవుట్ ఆఫ్ ద మనీ ఎక్కువగా ఉంటాయి. అండ్ అవుట్ ఆఫ్ ద మనీ కూడా దూరంగా వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చే పాసిబిలిటీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి దూరంగా వెళ్ళే కొద్దీ వాటి ప్రైజెస్ కూడా తగ్గుతూ ఉంటాయన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సో ఆప్షన్ బయ్యర్ అలాగే ఆప్షన్ సెల్లర్ ఏ స్ట్రైక్ ప్రైజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి, దగ్గరగా ఉన్నవా, దూరంగా ఉన్నవా, లేకపోతే ఇన్ ద మనీలో ఉన్నవా. సో ఫస్ట్ బయ్యర్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఆ స్టాక్ రిలేటెడ్గా వచ్చిన న్యూస్ కానివ్వండి, మీ టెక్నికల్ సెటప్ కానివ్వండి, ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఇచ్చే మీకు చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అనుకుంటే మీరు ఇన్ ద మనీ ఆప్షన్స్ని బై చేయొచ్చు. ఫస్ట్ బయ్యర్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ ద మనీ ఆప్షన్స్ని బై చేయొచ్చు. ఇన్ ద మనీ ఆప్షన్స్ని బై చేయడం ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇంట్రెన్సిక్ వాల్యూ పెట్టుంటాం కాబట్టి ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్కి మనం తక్కువ డబ్బులు పెట్టుంటాం అనమాట. ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్కి తక్కువ డబ్బులు పెట్టడం కారణంగా స్టాక్ పెరుగుతూ ఉంటే ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఇంట్రెన్సిక్ వాల్యూ ద్వారానే మనకి ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా కొంత దూరంగా వెళ్తే మనం ఇంట్రెన్సిక్ వాల్యూకి తక్కువ డబ్బులు పెట్టుంటాం, అదర్ ఫ్యాక్టర్స్కి ఎక్కువ డబ్బులు పెట్టుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంట్రెన్సిక్ వాల్యూలోకి వచ్చి ఇంట్రెన్సిక్ వాల్యూ ఇంకా పెరగడానికి స్టాక్ బాగా మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువ ఉండే ఆప్షన్స్ మీరు కొంటే స్టాక్ ప్రైస్ మీరు అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయితే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. కాబట్టి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇన్ ద మనీ ఆప్షన్స్ని బై చేయాలి, అది పుట్ అయినా కాల్ అయినా. ఆర్ ఎల్స్ మీకు నార్మల్ వ్యూ ఉందనుకోండి, మీన్స్ మీరు ఒక స్టాక్ని అనాలిసిస్ చేశారు, అది కొంత బ్రేక్అవుట్ ఇచ్చింది. ఒకవేళ బ్రేక్అవుట్ సస్టైన్ అయితే, అవుతుందా అవ్వదా మనకి తెలియదు, ఫేక్ మూవ్ కూడా అవ్వచ్చు. ఒకవేళ సస్టైన్ అయితే ఆ స్టాక్ మూవ్ని బట్టి మీకు లాభం వస్తుంది అనుకొని ఒక ఆప్షన్ కొనాలనుకుంటున్నారు. ఇది నార్మల్ వ్యూ. సో మీకు టెక్నికల్గా ముందు కనిపిస్తుంది, దాని రిలేటెడ్గా ఒక కాన్ఫిడెన్స్, ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ లేదు, బట్ నార్మల్ వ్యూ ఉంది మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్తుందని. అప్పుడు ఎట్ ద మనీ ఆప్షన్స్నే టచ్ చేయాలన్నమాట. నార్మల్ వ్యూ ఉన్నప్పుడు ఏ ఆప్షన్ రిలేటెడ్గా అయినా సరే ఎట్ ద మనీ ఆప్షన్స్ని మాత్రమే టచ్ చేయాలి. కొన్ని ఉంటాయి అసలు ఏ వ్యూ ఉండదు, బట్ ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది, మార్కెట్ పెరుగుతుంది. అండ్ ఈవెన్ కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి, హీరో ఆర్ జీరో అని. సో వస్తే వస్తుంది లేకపోతే పోతే పోతుంది అనుకొని కొన్ని ఆప్షన్స్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. అవి ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ద మనీయే చేయాలన్నమాట. బికాస్ మీరు అనుకుంది జరిగింది అనుకోండి, లాభం ఎలాగో వస్తుంది, బట్ మీరు అనుకుంది జరగకపోతే, మీరు అనుకున్న దానికి ఆపోజిట్గా జరిగితే మీరు ఎక్కువ నష్టపోకూడదు కాబట్టి మనం అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తాం. ఫైనల్గా డీప్ అవుట్ ఆఫ్ ద మనీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు అనమాట. సో ఆప్షన్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే దగ్గరగా ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ 340 ఉంటాయి, కొంత దూరంకి వెళ్తే 220 ఉంటాయి, ఇంకొంత వెళ్తే 100 ఉంటాయి. బట్ ఇవి కూడా ఎక్కువగా ఉన్నాయి కదా అని 20, 10, 5 ప్రీమియం ఇలా ఉండేటివి కూడా బై చేయడానికి ప్రయత్నిస్తున్నారు బిగినర్స్. ఇవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా, సో చాలా రేర్ కేసెస్, ఇంకా 100లో 1 or 2 కేసెస్లో మాత్రమే అవి కొన్నోళ్ళు లాభపడతారు. మీన్స్ 100లో 98% వాటిని కొన్న వాళ్ళు అవి కొన్న ప్రీమియమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రీరోనే అవుతాయన్నమాట. కాబట్టి డీప్ అవుట్ ఆఫ్ ద మనీ, ఇంకెక్కడికో వెళ్ళి చాలా తక్కువగా వస్తున్నాయి కదా అని బై చేయడం అనేది మన మనీని మనం డ్యామేజ్ చేసుకున్న దాంతో సమానం. కాబట్టి డీప్ అవుట్ ఆఫ్ ద మనీని మనం డేంజర్ గుర్తుపెట్టుకోవాలి, బయ్యర్స్ గుర్తుపెట్టుకోవాలి. డీప్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ జోలికి అసలు వెళ్ళకూడదు. మీకు వ్యూ ఉందా, వ్యూతో పాటు కాన్ఫిడెన్స్ కూడా ఉందా, దెన్ ఇన్ ద మనీని టచ్ చేయండి. నార్మల్ వ్యూ ఉందా, సో జరగచ్చు జరగకపోవచ్చు, బట్ టెక్నికల్గా మీకు ఒక కన్ఫర్మేషన్ ఉందా, దెన్ ఎట్ ద మనీ టచ్ చేయండి. మీకు ఏ వ్యూ లేదు బట్ ఒక గట్ ఫీలింగ్ వస్తుంది, మార్కెట్ ఎక్కడో బ్రేక్అవుట్ ఇచ్చిందని మీరు జస్ట్ చార్ట్ చూడకుండా జస్ట్ నెంబర్స్ని చూసి అనుకుంటున్నారు. ఈవెన్ లేదంటే ఎవరైనా చెప్పారు మీకు మార్కెట్ ఇక్కడి నుంచి పెరుగుతుందని, సడన్గా మీకు ఏదో అప్డేట్ వచ్చింది, లేదా ఎక్స్టర్నల్గా ఏదో న్యూస్ ఫ్యాక్టర్స్ సమ్ అదర్ రీజన్స్తో మీకు రీజన్ తెలియదు, బట్ మార్కెట్ పెరుగుతుంది తగ్గుతుందని మీరు అనుకుంటున్నారు. అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఎట్ ద మనీ కంటే కూడా కొంత అవుట్ ఆఫ్ ద మనీ, సో ఎట్ ద మనీకి ఒక 4 స్ట్రైక్ ప్రైసెస్ దూరంలో ఉన్న కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ని మనం బై చేయొచ్చు. బట్ అంతకంటే దూరంగా వెళ్ళి ఇంకా 10 or 12 స్ట్రైక్ ప్రైసెస్ దూరంలో ఉన్న కాల్ ఆర్ పుట్ ఆప్షన్ని బై చేయడం అనేది కొంత డేంజర్ అనే చెప్పుకోవాలి. బికాస్ ఏ వ్యూ లేదు అనుకుంటే ఎట్ ద మనీ కాకుండా అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళొచ్చు. ఇంకా డబ్బులు సేవ్ చేయాలని ఇంకా దూరంగా వెళ్ళి ఎక్కడో తక్కువ ప్రీమియమ్స్ ఉన్నవి కానీ మీరు ట్రేడ్ చేయాలని ప్రయత్నిస్తే, బై చేయాలని ప్రయత్నిస్తే మాత్రం అది రిస్క్ అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇది బయ్యర్స్. అదే సెల్లర్స్ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుంది అనుకుంటే ఎట్ ద మనీ ఆర్ ఇన్ ద మనీ ఆప్షన్స్ని సెల్ చేయొచ్చు. ఇన్ ద మనీ ఆప్షన్స్లోకి మీరు వెళ్తున్నారంటేనే మీ వ్యూ రిలేటెడ్గా కాన్ఫిడెన్స్ ఇంకా పీక్స్లో ఉండాలి. సో ఖచ్చితంగా అలా జరుగుతుందని ఎప్పుడైతే సూపర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇన్ ద మనీ, లేదంటే ఎట్ ద మనీదే టచ్ చేయండి. ఎట్ ద మనీలో
ఇంట్రెన్సిక్ వాల్యూ కాకుండా మిగిలిన ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అవి మనకు త్వరగా ఎరోడ్ అవుతూ ఉంటాయి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండేది టచ్ చేస్తున్నారంటే మీరు అనుకున్న డైరెక్షన్లో స్టాక్ మూవ్ అవుతుందని సూపర్ కాన్ఫిడెన్స్ ఉంటేనే టచ్ చేయండి సెల్లింగ్ రిలేటెడ్గా. నార్మల్ వ్యూ ఉందనుకోండి, అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ సెల్ చేయడం బెటర్. అలా కాదు, ఎటువంటి వ్యూ లేదు, సో అసలు మార్కెట్ ఎట్టుపోతుందో తెలియదు, బట్ డబ్బులు ఉంది, సో కాన్స్టెంట్గా కొంత డబ్బులు సంపాదించాలి, లేకపోతే ఎక్కువ చూడకూడదు మార్కెట్ని, మీన్స్ మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్లో ఎక్కువ నష్టం రాకూడదు, కొంత తక్కువ లాభం వచ్చినా పర్లేదు అనుకుంటే డీప్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి మనం సెల్ చేయాలన్నమాట. మీన్స్ 35,000 దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంటే 39,000 ఆర్ 40,000 దగ్గర కూడా మనకు కాల్ ఆప్షన్స్ ఉంటాయి. సో 5,000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరగాలంటే, దట్టు 1 వీక్లో పెరగాలంటే కొంత కష్టమే కదా. పెరగచ్చేమో మన టైం బాగాలేకపోతే సెల్ చేశాక, బట్ పాసిబిలిటీ చాలా తక్కువ. బట్ అదే 35,000 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతున్నప్పుడు 36దో 37దో సెల్ చేసాం అనుకోండి, 2,000 పాయింట్స్ పెరగడానికి పాసిబిలిటీ ఎక్కువే కదా కంపేర్డ్ విత్ 5,000 ఆర్ 4,000. కాబట్టి మీకు అసలు వ్యూవే లేదు, మార్కెట్ ఎట్టుపోతుందో తెలియదు అనుకుంటే, ఆశ ఎక్కువగా ఉండి దగ్గరగా ఉండేటివి సెల్ చేస్తే డబ్బులు ఎక్కువగా వస్తుందని వ్యూ లేకుండా అలా సెల్ చేశారనుకోండి, నష్టం కూడా అలానే ఉంటుంది, మార్కెట్ మీరు అనుకున్న దానికి ఆపోజిట్గా మూవ్ అయితే. కాబట్టి అసలు వ్యూ లేకపోతే డీప్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళిపోండి, చాలా దూరంగా వెళ్ళిపోండి, తక్కువ డబ్బులు వచ్చినా పర్లేదు, క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత పర్సెంట్ జనరేట్ అవుతుంది అనేది, కంఫర్టబుల్ పర్సెంటేజ్ని సెలెక్ట్ చేసుకోండి, డీప్ అవుట్ ఆఫ్ ద మనీలో ఉండండి. లేదా నార్మల్ వ్యూ, సో మీరు అనుకున్నది జరగచ్చు బట్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా లేదనుకుంటే అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళండి, మరీ డీప్ వద్దు, అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళండి. లేదు మీకు ఒక వ్యూ ఉంది, ఎంతో కొంత కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అయింది అనుకుంటే ఎట్ ద మనీ, ఇక మీరు సూపర్ కాన్ఫిడెంట్ ఆ ట్రేడ్ రిలేటెడ్గా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు ఆ ట్రేడ్ అనుకుంటే ఇన్ ద మనీ ఆప్షన్స్ని సెల్ చేయొచ్చు. సో ఆప్షన్ బయర్, ఆప్షన్ సెల్లర్స్ వేటిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత దూరంగా ఉన్నో సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి కండిషన్స్లో వాటిని సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసాం. ఇక్కడతో మీకు ఒక క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోని క్లోజ్ చేసే ముందు 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అడగాలనుకుంటున్నాను, ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో టాటా మోటార్స్ స్టాక్ పెరుగుతుందని రవి అనుకుంటున్నారు. టాటా మోటార్స్ 320 దగ్గర ఉంది, తన దగ్గర ఉన్న డబ్బులతో 320 కాల్ ఆప్షన్ ఒకటి కొనగలరు, లేదంటే కొంత దూరంగా వెళ్ళి 340 కాల్ ఆప్షన్స్ 5 కొనగలరు. కొంటే 320 కాల్ ఆప్షన్ ఒకటి, లేదంటే 340 కాల్ ఆప్షన్స్ 5 కొనగలరు. సో తను మిమ్మల్ని అడుగుతున్నారు 320 కాల్ ఆప్షన్ ఒకటి కొన్నా, 340 కాల్ ఆప్షన్ 5 కొన్నా అని. తన వ్యూ ఏంటంటే ఇక్కడ నుంచి కొంత మాత్రమే పెరుగుతుంది, సో ఒక 3-4% మాత్రమే మార్కెట్ పెరుగుతుందని తన వ్యూ, అంతేకాని 400-500 వెళ్ళిపోతుందని తన వ్యూ కాదు, నార్మల్ వ్యూ మాత్రమే ఉంది, సూపర్ కాన్ఫిడెంట్ ఏం కాదు. అలా అనుకుంటే మీరు ఏది సజెస్ట్ చేస్తారు? 320 కాల్ ఆప్షన్ ఒకటి కొనమంటారా, 340 కాల్ ఆప్షన్ 5 కొనమంటారా రవికి? కామెంట్ సెక్షన్లో మీ వ్యూని షేర్ చేయండి. దాంతోపాటు స్టాక్ ప్రైస్ 600 దగ్గర ఉంది, ఒక కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైస్ 600 దగ్గర ఉంది. సో ఎగ్జాక్ట్గా ఈ ఆర్డర్లోనే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. సో నేను ఇప్పుడు అడుగుతున్నవి అవుట్ ఆఫ్ ద మనీయా, ఇన్ ద మనీయా, ఎట్ ద మనీయా అని మెన్షన్ చేయాలి మీరు. స్టాక్ ప్రైస్ 600 దగ్గర ఉంటే 580 కాల్ ఆప్షన్, 760 పుట్ ఆప్షన్, 900 కాల్ ఆప్షన్. ఇవి ఈ ఆర్డర్లోనే ఇన్ ద మనీయా, ఎట్ ద మనీయా, అవుట్ ఆఫ్ ద మనీయా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అగైన్ రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్, 600లో స్టాక్ ప్రైస్ ఉంది, 580 కాల్ ఆప్షన్, 760 పుట్ ఆప్షన్, 900 కాల్ ఆప్షన్. ఇవేంటి అండ్ ఇవి ఇన్ ద మనీయా, ఎట్ ద మనీయా, అవుట్ ఆఫ్ ద మనీయా అని మీరు ఆలోచించడానికి ఎంత టైం తీసుకుంటున్నారు? ఎక్కువ టైం తీసుకుంటున్నారంటే అగైన్ ఈ వీడియోని మీ ఫ్రీ టైంలో చూసి రిపీటెడ్గా ఈ కాన్సెప్ట్స్ని వినండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ని చూసినా పుట్ ఆప్షన్ అంటే అది ఇన్ ద మనీయా, ఎట్ ద మనీయా, అవుట్ ఆఫ్ ద మనీయా చెప్పగలరు. కాల్ ఆప్షన్ రిలేటెడ్గా అడిగినా సరే యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ మీరు ఆన్సర్ చేయగలరు. కాబట్టి ఉన్న మెథడ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే చెప్పాను, ఇతర ఫ్యాక్టర్స్ని చెప్పాను, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చెప్పాను, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీని ఎంత సింపుల్ వేలో గుర్తుంచుకోగలమో నాకు తెలిసిన సింపుల్ వేస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ ఎఫర్ట్స్ నచ్చుతూ ఈ ఛానల్ వల్ల మీకు కొంత వాల్యూ క్రియేట్ అవుతుంది అనుకుంటే దెన్ డెఫినెట్లీ మన వీడియోస్ని లైక్ చేసి కొత్త వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. సో సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని కూడా యాక్టివేట్ చేసి ఉంచండి. అండ్ ఇక్కడి నుంచి ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ఫ్యూచర్ మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేయడం కాకుండా మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఆ లింక్స్ ద్వారా వెళ్ళి లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి చూడండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.